నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా సమాజంలో శాంతి, మనకు ఆనందం కలుగుతుంది. యానాది హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు తిరువీధుల శంకర ప్రసాద్. గంజాయి, మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నియంత్రణకు అధికారులంతా సమన్వయంతో పనిచేయాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. కాంట్రాక్టర్ వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ. గంజాయి, మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నియంత్రణకు అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణ సమన్వయ కమిటీ సమావేశాన్ని స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. డ్రగ్స్ వద్దు, ఈగల్ క్లబ్స్ అంటూ అధికారులు రూపొందించిన ప్రత్యేక ప్రచార బోర్డులను జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కలిసి విడుదల చేశారు. గంజాయి, మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా బాపట్లను చేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో విస్తృతంగా తనిఖీ చేయాలన్నారు. బాపట్ల జిల్లాలో మాదక ద్రవ్యాల విక్రయాలు, వినియోగాలు ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీలు లేదన్నారు. మత్తు పదార్థాలను సమూలంగా అరికట్టాలన్నారు. బీహార్ ప్రాంతం నుంచి వివిధ రూపాలలో గంజాయి రవాణా అవుతోందనే అంశాలపై పోలీసు అధికారులు దృష్టి పెట్టాలన్నారు. వీటి అక్రమ రవాణా పూర్తిగా అరికట్టాలన్నారు. ఈ విషయంలో పోలీసు అధికారులు గట్టిగా పనిచేయాలని ఆదేశించారు. ఈగల్ క్లబ్స్ మాదిరిగా 100 మంది విద్యార్థులు ఉన్న ప్రతి పాఠశాలలో ప్రహారీ క్లబ్లు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులు, యువతలో విస్తృతమైన అవగాహన కల్పించాలన్నారు. ప్రత్యేకంగా వెబ్సైట్ రూపొందించి వివరాలను నిక్షిప్తం చేయాలన్నారు. తద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. అవగాహన కార్యక్రమాలు యువతను చైతన్యపరచడంతోనే మాదక ద్రవ్యాలను నియంత్రించగలమన్నారు. మంచి సమాజ నిర్మాణం కొరకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. నషాముక్త భారత్ లక్ష్యంతో పోలీసు అధికారులు సమర్థంగా పనిచేయాలని జిల్లా ఎస్పీ బి ఉమా మహేశ్వర్ తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజం కొరకు అధికారులు నిరంతరం కృషి చేయాలన్నారు. శక్తి బృందాలు, ఈగల్ బృందాలు మరింత చురుకుగా వ్యవహరించాలన్నారు. మొదటి విడతలో చేపట్టిన అవగాహన ప్రచార కార్యక్రమాలు సత్ఫలితాలను ఇచ్చాయన్నారు. ఇదే మాదిరిగా 2వ విడతలోనూ జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా అవగాహన ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఇందుకొరకు సమగ్ర ప్రణాళిక రూపొందించామన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం పూర్తిగా అరికట్టడానికి విద్యా, వైద్య, ఆరోగ్య శాఖలతో పాటు ఆర్పీఎఫ్, రవాణా శాఖ వంటి అనుబంధ శాఖల అధికారులు తమ సహకారం అందించాలన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ సమయంలో సచివాలయాల స్థాయి వెల్ఫేర్ సెక్రటరీ, మహిళా పోలీసులు గ్రామాలలో విస్తృత ప్రచారం చేయాలన్నారు. అవగాహన కార్యక్రమాలతోనే గంజాయి, మాదక ద్రవ్యాల బారిన పడకుండా ప్రజలను కాపాడవచ్చన్నారు. గంజాయి ప్రభావానికి యువత గురి కాకుండా కళాశాలలో అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం గుర్తించిన 74 బ్లాక్ స్పాట్లలో పోలీసులు నిఘా ఉంచామన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాపై ఏదైనా అనుమానిత ప్రాంతాలు, వ్యక్తులు ఉన్నట్లు అధికారులు గుర్తిస్తే తక్షణమే సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో చీరాల ఆర్డీఓ టి చంద్రశేఖర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, డిఎస్పీలు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈ పిచ్చి మొక్కలు ఉన్నాయి, అవన్నీ కూడా తీసేయండి. సో దిస్ షుడ్ బి ఓకే. నెక్స్ట్ మంత్ లో ఒకటి ఎఫెక్టివ్ ట్రయల్ జరిపించినాం సార్. గాంజా కేసులో క్రైమ్ నంబర్ 222/2021 సార్. ఈ కన్విక్షన్ పడింది సార్. మొత్తం ముద్దాయికి కన్విక్షన్ రేట్ సార్ ఇది. ఇక్కడ డిఎస్పీ రిలేటెడ్ ఇష్యూస్ మీద ఫోకస్ చేస్తున్నాం. సో దీనికి సంబంధించి కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. సో ఈ కేసెస్లో మీరు ఏం చేయాలంటే ఆ టైం బౌండ్ వైజ్ అగైన్ దేర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ క్రైమ్, ఎనీ సార్ట్ ఆఫ్ క్రైమ్. సో దాన్ని యాజ్ పర్ ద టైం బౌండ్ ప్రకారం మీరు వాళ్ళ మీద వాచ్ పెట్టి, సో మీరు వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఎనీ అనదర్ క్రైమ్ అనేది మీరు అక్కడ చూపెట్టగలిగితేనే మనం ఫర్దర్గా పిటిఎన్డిపిఎస్ కానీ లేకపోతే ఎక్స్టర్న్మెంట్ ఆర్ పీడియాక్స్ చేయగలం. దీని మీద ఫోకస్ పెట్టి ఓకే. మనము దేర్ ఆర్ దిస్ ప్రహరీ క్లబ్స్ అండ్ ఈగల్ క్లబ్స్ అని కూడా మీరు పిలుస్తూ ఉన్నారు. సో ఐ గివ్ లాగిన్ టు దాట్. అంటే మనము 100 స్ట్రెంత్ కింద ఎక్కువ ఉన్న వాళ్ళు కావాలి కదా. సో అవన్నీ కూడా మనం లాగిన్ పెట్టి ఎన్ష్యూర్ ఈ క్లబ్ ఇస్ ఫార్మ్. నాకు ఐ నీడ్ దట్ ఎవిడెన్స్ విత్ ఫోటోగ్రాఫ్ మన వెబ్సైట్లో పెట్టేస్తాను. నెక్స్ట్, కాంట్రాక్టర్ వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, వారిని ఇబ్బందులకు గురి చేయడం మంచిది కాదని బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మరాజు స్పష్టం చేశారు. బాపట్ల నియోజకవర్గంలోని సూర్యలంక బీచ్ తీరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు.
అభివృద్ధి జరిగేటప్పుడు అవినీతి ఆరోపణలు వస్తూ ఉంటాయని వాటిని దరిచేరనీయవద్దని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. స్వదేశీ దర్శన్ 2 కింద 97 కోట్లు రావడం జరిగిందని, మొదటి విడతలో 50 కోట్లు టెండర్లు పిలవడం, పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. పొరపాట్లు ఉంటే సరిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడగటంతో లేస్ టెండర్లు వేసి పనులు ప్రారంభించారు. పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని గుర్తు చేశారు. పనులు కూడా త్వరగా పూర్తవుతాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రారంభించడం చేస్తామన్నారు. అదేవిధంగా సూర్యలంక తీరం వద్ద 5 స్టార్ 2 స్టార్ వాటితో పాటు ప్రైవేట్ రిసార్ట్స్ కూడా పనులు మొదలు పెట్టినట్లు తెలుస్తుందన్నారు. పొరపాట్లు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. స్వదేశీ దర్శన్ 20 కింద 97 కోట్లు రావటం, అందులో ఫస్ట్ టెండర్గా 50 కోట్లు టెండర్ పిలవటం, ఆ 50 కోట్లలో భాగంగా టెండర్లో ప్రక్రియ అగ్రిమెంట్లు అయిపోయి వర్కులు స్టార్ట్ చేయటం, ఆ వర్కులు స్టార్ట్ చేసినప్పుడు అది కూడా మంచి కాంట్రాక్టర్ వ్యవస్థగా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. మంచి వ్యక్తులు ఏదైనా లోటుపాట్లు ఉన్నా కూడా చెబితే సరి చేసుకుని ముందుకు వెళ్ళే వ్యక్తులు వాళ్ళందరూ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. వీళ్ళకి కాంట్రాక్టర్ వ్యవస్థను మనందరం కాపాడుకోవాలి. వాళ్ళు పొరపాట్లు చెప్తే మనం చెప్పాలి తప్పితే ఆదిమాషి చేయటం, వాళ్ళ ఇబ్బందులు గురి చేయటం మనం చేయకూడదు. తప్పనిసరిగా వాళ్ళు చాలా బాగా చేసే వ్యక్తులు, స్పీడ్గానే పనులు అవుతున్నాయి. ఇంకా స్పీడ్గా పనిచేయటం కోసం నేను ఎప్పుడు తోడుంటా. ఈ విషయంలో మీరు కూడా పత్రికా విలేకరులు కూడా వాళ్ళకి తోడుండాలి అన్ని రకాలుగా. మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే నాకు చెప్పండి, కానీ ప్రతి చిన్నది పెద్దది వాళ్ళని ఇబ్బందులు గురి చేసే విధంగా మనం కూడా ఉండకూడదని మీకు కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే అసలు ఇప్పుడు వర్కులు చేసే మనుషులే లేరు. అటువంటిప్పుడు వాళ్ళు లెస్ టెండర్లకి రాష్ట్ర గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు అడిగితే ఈ ఏసీ వర్కులు చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో తప్పనిసరిగా వాళ్ళకి తోడుంటాం. అలాగే ఉప్పు నీళ్ళు విషయంలో ఇంతకుముందుల చూసి చూడనట్టుగా పొరపాటున 1 తప్పులు దొర్లుంటాయి. కానీ ఇప్పుడు సపరేట్గా ట్రాక్టర్ పెట్టి ఏ రోజుకి ఆ రోజు 7 నుంచి 8 లోడ్లు తీసుకొచ్చి చేస్తూ ఉన్నారు. అందుకని తప్పనిసరిగా మంచి వర్క్ జరుగుతుంది. కాకపోతే ఇక్కడ పార్కింగ్ విషయంలోనే మనందరం కలిసికట్టుగా ఉండాలి. ఎందుకంటే ఈ నేల మంది, ఈ గాలి మంది, అలాగే ఇక్కడ ఉన్న మనుషులు కూడా మనోళ్ళు. ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఈ చక్కగా విహారయాత్ర కోసం టూరిస్టులు వస్తూ ఉంటారు. దాంతోపాటు మనకి మంచి శివాలయం 10 కోట్లతో పూర్తయిన శివాలయం కూడా ఉంది. సముద్రం, మంచి పార్కింగ్ 2 ఎకరాలు రెడీ అవుతున్నారు. దాంతోపాటు ఇంకా ఇంకొక 2, 4, 5 ఎకరాల దాకా ఇంకా రెడీ అవుతుంది. దాన్ని కూడా టూరిస్టు దీనికి తీసుకొచ్చి అటు జడ్పీ ల్యాండ్ కానీ ఇటు పంచాయతీ ల్యాండ్ కానీ గవర్నమెంట్కి పెట్టి నేను ప్రయత్నం చేస్తా. రాబోయే కొద్ది రోజుల్లో ఇక్కడ కొద్ది రోజులు కాదు, కొద్ది నెలల్లో, సుమారు రాబోయే 7 నెలల్లో అన్నీ ఒక్కొలిక్కి వస్తాయి. ఇది అయ్యాక చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి చాలా మంచి హై లెవెల్లో బీచ్ ఫెస్ట్ కూడా చేస్తాం. అలాగే ఇక్కడ 3 హోటల్స్, 1 ఐటీసీ, 2 హిల్టన్, 3 రాయల్ అనే హోటల్ ఒకటి వచ్చింది. ఈ ఒకటి 3 స్టార్, 2 స్టార్, 2 5 స్టార్లు అని తెలిసింది. అలాగే ఎక్సలెన్స్ సెంటర్ అని, ఎక్స్పీరియన్స్ సెంటర్ అని 3 ఎకరాలతో ప్రభుత్వం ఆ ఫారెస్ట్ సైడ్ ఉంది. దీనికి రోడ్డు పూర్తిగా తిరిగి బాగా అరేంజ్ చేస్తున్నారు. అలాగే పక్కనే ప్రైవేట్ రిసార్ట్స్ కూడా ఇక్కడ వస్తాయని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ ప్రాంతం చాలా అభివృద్ధి జరుగుతున్నది అనటంలో సందేహం లేదు. అభివృద్ధి జరిగే టైంలోనే అవినీతికి రెక్కలు వస్తూ ఉంటాయి. అభివృద్ధిని మనం ఆకాంక్షించాలే కానీ అవినీతి రెక్కల్ని మనం కట్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఎక్కడెక్కడ ల్యాండ్స్ అన్నీ కాగితాలు పుడతాయి. ఫారెస్ట్ ల్యాండ్లు కూడా ఆక్రమించుకుని పట్టాలు పుట్టించే ప్రబుద్ధులు గత ప్రభుత్వంలో ఉన్నారు. అవన్నీ కూడా గందరగోళంగా ఉన్నాయి. వాటన్నిటిని కూడా కట్ చేసుకుని సరైన దిశగా ఈ ప్రాంతాన్ని కాపాడుకుని టూరిస్ట్ హబ్గా మరొక గోవాగా మనం బాపట్లను మార్చాలి. రాబోయే రోజుల్లో ఇప్పుడున్న ఈ 3 స్టార్ హోటల్సే కాకుండా పాండురంగపురం రోడ్లో కూడా ఇంకా 4 స్టార్ హోటల్స్, 5 స్టార్ హోటల్స్
వచ్చే పరిస్థితి. ఆల్రెడీ లెమన్ ట్రీకి ఒకటి స్టార్ హోటల్ పూర్తయింది, లెమన్ ట్రీకి ఇచ్చారని తెలిసింది. అలాగే గోల్డెన్ శాండ్స్ వాళ్ళు రాడిసన్కి ఇస్తున్నారని స్టార్ హోటల్ పూర్తయి రన్నింగ్లో ఉంది. ఇంకా 2-3 స్టార్ హోటల్ అక్కడ వస్తున్నాయి, ఇక్కడ ఒక 3-4 ఇక్కడ వస్తున్నాయి. మనం ఎప్పుడు ఊహించాల బాపట్లకి 5 స్టార్ హోటల్ ఏంటి, అది 1 కాదు 2 కాదు 7-8 హోటల్స్ ఏంటి. ఈ 7-8 హోటల్స్ అంటూ రాబోయే 7 ఏళ్లలో వస్తే 70-80 కోట్ల రెవెన్యూ ప్రభుత్వానికి ఒక బాపట్ల నుంచే ప్రతి సంవత్సరం ఇస్తాం. దానికోసం చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి గల నాయకుడు చేసే ఒక మంచి ప్రయత్నమే ఈ టూరిజం హబ్గా బాపట్లను తయారు చేసే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేయాలని మిమ్మల్ని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు చూసా, అది పూర్తిగా విన్నా. అసలు కళల గంటేనే కదా దాన్ని రూపం దాల్చేది. కళ నిజమయ్యే రోజులు ఇవి. మీరు కళల కల్లా అభివృద్ధి చేయటం మీకు ఎటు చేతవదు. 151 సీట్లు మీకు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు బాపట్లకి కోనాపతి రఘుపతి రూపంలో ఎమ్మెల్యేగా ఉన్న మీరు బాపట్ల మెయిన్ రోడ్డు తప్పించి, రైల్వే స్టేషన్ వెళ్ళే రోడ్డు తప్పించి ఇటు ఏ రోడ్డు అన్నా ఒకటేసారు. చందోలు వాళ్ళ టైంలో టెండర్లు వేస్తే కాంట్రాక్టర్లు పని చేయకపోతే డబ్బులు ఇవ్వకపోతే మేము డబ్బులు ఇప్పించి మళ్ళీ కొత్త రేట్ల ప్రకారం వాళ్ళకి పెంచి రోడ్డు పూర్తి చేసిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీ కూటమిదని నేను తెలియజేస్తున్నాను. పొన్నూరు టు చందోలు అక్కడ ప్రెగ్నెంట్ పోయింది ఒకళ్ళకి, ఇద్దరికి కాళ్ళు ఇరిగినాయి, నడుము డొక్కలు ఇరిగినాయి పడి ఆ రోడ్లలో. అలాగే గణపురం రోడ్డు మీరు చూశారు, మీకు తెలుసు, ఆల్రెడీ పనిచేస్తున్నారు. అట్లాగే ఆల్ టైంలో కాంట్రాక్టర్లు ఎవరు రాలా, వాళ్ళ టైంలో శాంక్షన్ అయిన తుంగభద్ర కానీ అక్కడ నాగరాజు కాలం మీద కానీ 2 బ్రిడ్జిలకి 25 కోట్ల వర్కులకి 6 సార్లు పెడితే టెండర్లు రాలా. మనం వచ్చాక టెండర్లు వెయ్యని అని కాంట్రాక్టర్లు చూసి వాళ్ళ టైంలో ఎలాంటైన వర్క్కి నేను టెండర్లు వేయించి దగ్గరుండే పనులు పూర్తి చేస్తున్నాం. రాజకీయ నాయకులకి డబ్బులు ఇవ్వక్కర్లేదురా బాబు, నువ్వు టెండర్లు వేయి, నీకు అన్నీ సపోర్ట్గా ఉంటా, నువ్వు నా వంతునెయ్యి అని నేను అడిగి 2 చేత వేయించాం. ఇప్పుడు పనులు జరుగుతున్నాయి, మీకు తెలుసు. మీరు ఏడవలేని మేము ఏడుస్తున్నాం, మీరు ఏడవలేని మేము ఏడుస్తున్నాం, మీరు చేయలేని పనులు మేము చేపిస్తున్నాం. నాకన్నా ఎత్తుగా ఉన్నాడని కూడా అన్నాడు. ఎత్తుగా ఉంటే అది మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన జన్మ, నీకు ఇవ్వలా జన్మ, అది నీ కర్మ. అలాగే సేమ్ టైం నాకన్నా ఎక్కువ ఆస్తుంది ఆయన సొంత డబ్బులతో చేస్తాడన్నాడు. 3 సంవత్సరాలు 3 సార్లు కోన ప్రభాకర్ రావు గారు, 2 సార్లు నువ్వు ఎమ్మెల్యేగా ఉండి 5 సార్లు మీ కుటుంబం ఇక్కడ చేసి చరిత్రలోకి వెళ్ళి చూస్తే మీరు డబ్బులు ఏమీ లేకుండా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి మీరు బాపట్లకి జేబులో డబ్బులతో ఏం చేశారో మీరు చెబితే నేను నా డబ్బులతో నేనేం చేశానో నేను చెబుతా. వ్యవహారంగా అడిగి వ్యవహరిస్తే అలాగే వ్యవహరిస్తాం. వ్యంగ్యంగా వంకర మాటలు మాట్లాడితే వంకర సమాధానాలు చెప్పటం, అదే వంకరగా నడవటం నాకు తెలుసు. ఇది గత ఎమ్మెల్యే రఘుపతి గారికి తెలియజేయండి. పిచ్చి మాటలని ప్రతిపక్ష హోదా ఎటు ప్రజలు లాక్కుపోయారు. ప్రతిపక్ష హోదాల పైన ప్రజల పక్షాన్ని ప్రభుత్వానికి బాధ్యతలు గుర్తు చేసేటట్టు వెళ్ళాలి, కానీ పిచ్చి మాటలు వ్యంగ్యంగా మాట్లాడితే దానికి డబుల్ త్రిబుల్ నేను మాట్లాడే శక్తి యుక్తి నాకు ఉన్నాయని ఈ సందర్భంగా మీరు అడిగారు కాబట్టి నేను మీకు తెలియజేస్తున్నా. బాపట్ల జిల్లా ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ఏప్రిల్ 4వ తేదీన ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రాంగణంలో గల ఈటీసీ హాల్లో జరుగుతుందని ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు అన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్లు ముఖ్య అతిథులుగా పాల్గొంటారన్నారు. ఏపీ మానవ వనరుల అభివృద్ధి సంస్థ వ్యవస్థాపక డైరెక్టర్ జనరల్ డి చక్రపాణి అధ్యక్షత వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ కార్యదర్శి ఎం శ్రీనివాసరెడ్డి జిల్లా చరిత్రను వివరిస్తారని పేర్కొన్నారు. జిల్లా చరిత్రపై నిర్వహించబడిన వ్యాసరచన పోటీలలో విజేతలకు సభలో బహుమతి ప్రదానం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన కోరారు.
బాపట్ల జిల్లా 2022 ఏప్రిల్ 4వ తేదీన అవతరించింది. ఈ జిల్లా రాష్ట్రంలోని మిగతా జిల్లాల కంటే కూడా విశిష్టమైన స్థానం కలిగి ఉంది. ఎంతో చారిత్రక ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రం మొత్తం మీద తొలిసారిగా చారిత్రక యుగంలోకి ప్రవేశించింది బాపట్లే. బాపట్లతోటే రాష్ట్ర చరిత్ర ప్రారంభమైంది. ఇక్కడే ఆంధ్రోద్యమం పుట్టింది. ఇక్కడే తెలుగు లిపి పురుడు పోసుకుంది. తెలుగు తల్లికి పుట్టినిల్లు బాపట్ల. ఇటువంటి గొప్ప చారిత్రక బాపట్ల జిల్లా చతుర్థ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఏప్రిల్ 4వ తేదీన అంటే శనివారం కలెక్టరేట్ ఆవరణలో ఉన్న ఈటీసీ కాన్ఫరెన్స్ హాల్ ఉదయం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ గారు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. జిల్లా ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర్ గారు గౌరవ అతిథిగా పాల్గొంటారు. ఏపీ మానవ వనరుల అభివృద్ధి సంస్థ పూర్వ డైరెక్టర్ జనరల్ డి చక్రపాణి గారు సభకు అధ్యక్షత వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ కార్యదర్శి శ్రీ ఎం శ్రీనివాసరెడ్డి గారు బాపట్ల చరిత్ర వివరిస్తారు. ఈ కార్యక్రమంలో బాపట్ల చరిత్రపై విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో బహుమతి ప్రదానం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాను. సకాలంలో ఇంటి పన్నులు, ట్రేడ్ లైసెన్స్ పనులు చెల్లించి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని కర్లపాలెం మండల ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ కర్లపాలెం మండలంలో 20 గ్రామ పంచాయతీల్లో 9 గ్రామ పంచాయతీలు 100% పన్నులు వసూలయ్యాయన్నారు. మిగిలిన 11 గ్రామ పంచాయతీలలో 80% ఇంటి పన్నులు వసూలు చేశామన్నారు. ఎవరైనా డైరెక్ట్గా పన్ను చెల్లించాలి అనుకుంటే స్వర్ణ పంచాయతీ యాప్లో చెల్లించవచ్చన్నారు. గ్రామం అభివృద్ధి చెందాలి అంటే ఇంటి పన్ను చెల్లించి గ్రామ అభివృద్ధికి, తద్వారా మండల అభివృద్ధికి తోడ్పడాలని వివరించారు. కర్లపాలెంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ప్రజలందరూ కూడా వినపమేమనగా, ఇప్పటి వరకు కర్లపాలెం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి 20 గ్రామ పంచాయతీలకు సంబంధించి అందరూ కూడా ఇంటి పన్ను చెల్లించవలసిందిగా అందరూ కూడా మా సచివాలయ సిబ్బంది, పంచాయతీ సెక్రటరీ వారు, అదేవిధంగా ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓ గారు అందరూ కూడా వెళ్ళి ప్రతిరోజు ఉదయం సాయంత్రము వాళ్ళకి హౌస్ ట్యాక్స్ కట్టమని తెలియపరుస్తున్నాము. దీనిలో భాగంగా 9 గ్రామ పంచాయతీలు అవన్నిటి కూడా 100% ఇంటి పన్ను చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరిస్తున్నారు. మిగతా 11 గ్రామ పంచాయతీలు అయితే ఏమైతే ఉన్నాయో అవందరూ కూడా 80% ఇంటి పన్ను చెల్లించున్నారు. మిగతా 20% హౌస్ ట్యాక్స్ కూడా చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించవలసిందిగా ప్రజలందరూ కూడా విన్నవిస్తున్నాము. ప్రస్తుతము ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి పొలం పనులు సందర్భంగా వాళ్ళందరూ కూడా పొలాలకి వెళ్ళి పనుల్లో ఉన్నారు. కాబట్టి ఆ పనులు ఉండటం వల్ల ఇంటి దగ్గర ఎవరు లేకుండా చాలామంది ఉన్నారు. కాబట్టి సాయంత్రం పూట 6 నుంచి రాత్రి 8, 9 వరకు కూడా మేమందరం కూడా ఉండి గ్రామంలో డోర్ టు డోర్ వెళ్ళి ప్రజలను అడుగుతున్నారు పన్ను. కాబట్టి మీరు అందరూ కూడా ఇంటి పన్ను చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించవలసిందిగా మరీ తెలియపరుస్తున్నాము. అదేవిధంగా ట్రేడ్ లైసెన్స్ పన్ను కూడా 100% దాదాపు చెల్లించున్నారు. కాబట్టి ఒక 10-20 మంది ఉన్నారు, వాళ్ళు కూడా చెల్లించి ఆ మండలాల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇంటి పన్ను చెల్లించాలి. అదేవిధంగా మా వాళ్ళు ఇచ్చినప్పుడు పన్ను చెల్లించలేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే స్వర్ణ పంచాయతీ యాప్లో కూడా వాళ్ళే డైరెక్ట్గా కూడా హౌస్ ట్యాక్స్ చెల్లించవలసినటువంటి వెసులుబాటు ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని అన్ని గ్రామాలని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా తెలియపరచడమైంది. సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా సమాజంలో శాంతి, మనకు ఆనందం కలుగుతుందని యానాది హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు తిరువీధుల శంకర ప్రసాద్ అన్నారు. కర్లపాలెం మండలం ఎంవి రాజుపాలెం గమాక్షన్ మిల్లు వద్ద నివాసం ఉంటున్న నాది కుటుంబాలకు తిరువీధుల తిరుపతయ్య వర్ధంతిని పురస్కరించుకుని తిరువీధుల యానాది ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో దుప్పట్లు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శంకర్ ప్రసాద్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు షేక్ కరీముల్లా, కొత్తనంతాయపాలెం వార్డు మెంబర్ నూర్జహాన్, జనసేన పార్టీ నాయకులు కారసాని రమేష్, బాలకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గారి 20వ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం వస్తున్నటువంటి విధంగా ఈరోజు గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం
కమిషన్ మిల్ దగ్గర ఉన్నటువంటి యానాదులకి దుప్పట్లు బియ్యం పంచడానికి వచ్చాం. వారికి ప్రతి సంవత్సరం మా వంతు మేము కృషి చేస్తూ వారికి అలా బియ్యం దుప్పట్లు ఇవ్వగలిగింది. మా తండ్రి గారి మమ్మల్ని కష్టపడి చదివించారు కాబట్టి ఆయన ఆత్మశాంతి కలగాలని, అదేవిధంగా నా కమ్యూనిటీ అయినటువంటి యానాదుల కోసం మనం నిరంతరం పోరాడుతూ ఉన్నాం. ఇదే విధంగా ఉన్నటువంటి కాలనీలు కూడా ఇవ్వాలని ఉద్దేశంలో ఉంది. ఈరోజు మన కాలనీలు శంకర్ ప్రసాద్ యానాదుల రాష్ట్ర అధ్యక్షుడిని అడ్వకేట్ బాపట్ల. తెలుగు తిరుపతి గారు మా ఫాదర్ గారు ఈ వార్డుకి చనిపోయారు. ఆయన యానాది కమ్యూనిటీ నుంచి కష్టపడి పైకి వచ్చి మా ఇంట్లో అందరినీ డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, లాయర్లుగా అందరినీ ఒక ఇంటికి తీసుకొచ్చి ఉన్నత నిలబెట్టి ఆయన యానాది గోత్రమాలిక వాస్తు జ్యోతిషం చెప్పేవారు. ఆయన ఒక గుర్తులుగా మమ్మల్ని కష్టపడి చదివించినందుకు పే బ్యాక్ టు సొసైటీ కింద ప్రతి సంవత్సరం మేము వారికి కాలనీలు అన్నిటి చోట్ల మెడికల్ క్యాంపులు, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన దుప్పట్లు, అనాథరణాలకి భోజనాలు దుప్పట్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కాలనీకి ఇక్కడ ఉన్నటువంటి కమిషన్ దగ్గర ఉన్నటువంటి 15 కుటుంబాల్లో ఇప్పుడు ఈరోజు కొన్ని కుటుంబాలు ఉన్నాయి. వీరికి 10 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం మేము వస్తూ దుప్పట్లు బియ్యం సరుకులు పొందుతూ ఉన్నాం. అదేవిధంగా మా తండ్రి గారు ఆత్మీయ అందించాలని, ఆయన మా కోసం కష్టపడి పైకి వచ్చి మమ్మల్ని ఈరోజు ఉన్న స్థితిలో ఉంచారు. కాబట్టి మా ఫ్యామిలీ తరఫున మేము అందరం కలిసి ప్రతి ఊర్లోనూ అట్లా చేస్తూ ఉన్నారు. తిరుపతిలో కానీ మా బ్రదర్ కానీ, అదేవిధంగా డాక్టర్ గారు కానీ, మేము కానీ అందరూ ఒక సమిష్టిగా ఈ జాతి కోసం, ఈ పేద ప్రజల కోసం దుప్పట్లు బియ్యం పంచుతూ వారికి కావాల్సిన న్యాయ సహాయం కానీ మిగతా కానీ చేస్తున్నాను. మా యానాద గ్రూప్ సమితి నిరంతరం వాడి కోసం పోరాడుతూ ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా సమాజంలో శాంతి, మనకు ఆనందం కలుగుతుంది. యానాది హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు తిరువీధుల శంకర్ ప్రసాద్. గంజాయి, మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నియంత్రణకు అధికారులంతా సమన్వయంతో పనిచేయాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. కాంట్రాక్టర్ వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.